No, all of them are there. I will sing. అయ్యా వేరే వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళ కోసం పాడతానంటది. I said, let them go alive at home. లేదన్నా వాళ్ళనన్నా సజీవంగా పోనివ్వమ్మ. So today we don't have the measures of control. They are so crazy. For every event they want to pray. I mean, sing song. ఇంకా ఈ నేటి దినాల్లో వారు ఎంత ఉత్తేజులవుతున్నారంట అమ్మగారులు. వాళ్ళు అసలు అవకాశం దొరికితే Everywhere. ఒక్క పాట అయినా ఒక్క వచనమైనా పాడతాడు. Now, everywhere you go for any programs, you will get the small papers. మీరు ఏ కార్యక్రమానికి వెళ్ళండి ఆ చిన్న చిట్టి వస్తుంది. Small papers will be received by the conductors. ఇంకా ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి చిన్న చీటీ వస్తుంది. Want to sing a special song. ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. Either before the service or after the service or middle of the service or in the offering time, or there will be list is there. ఇంకా వారు పట్టి చిట్టీలో రాస్తారు. ఆరాధన ముందైనా పెట్టండి, వర్తమానం ముందైనా పెట్టండి, చివరి ప్రార్థన ముందైనా పెట్టండి, ఆమె తర్వాత పెట్టండి, ఆమె ముందైనా పెట్టండి. So, but there are no preachers. అయితే నిజంగా ప్రసంగికులు లేరు నేటి దినాల్లో. And we say, no, I also preach. Yes, everybody preach. నేను కూడా ప్రసంగిస్తానంటే. But what do you preach? అయితే నువ్వు ఏం ప్రసంగిస్తావు? Book of Amos chapter 8 verses 11-12 says, ఆమోస్ 8వ అధ్యాయము 11-12 వచనాలు says. What it says, the people will be wandering for the waters, not only for the waters or because of wandering for the food, but they will be wandering for getting the word of God. వారు ప్రజలు తిరుగులాడుతున్నారు. ఎందుకు? నీటి కొరకు కాదు, భోజనం కొరకు కాదు, ఇంకా వారు లేఖనముల కొరకు, వాక్యం కొరకై తిరుగులాడుతున్నారు. Can you please read that? Amos chapter 8 verses 11 and 12. ఆమోస్ 8. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటలు వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. Next verse. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వానికి దొరకదు. Yes. ఆ దినమందు చక్కని కన్యకులను యవ్వనులను దప్పి చేత సొమ్మసిల్లుదురు. Still today, all the people are searching for the word of God. నేటికి కూడా దేవుని వాక్యం కొరకై ప్రజలు వెతుకుతూ ఉన్నారు. There are thousands of people every day they are giving Facebook live, YouTube live. ఇంకా ప్రతిరోజు కూడా ప్రతి వేలాది మంది ఫేస్బుక్ లైవ్ అలాగే యూట్యూబ్ లైవ్ అలా ఇస్తూ ఉన్నారు. And daily they are giving Zoom and Google Meet programs are going on. ఇంకా వారు వెబ్ లోను అలాగే జూమ్ లోను అలాగే గూగుల్ లోను అలాగే ఇస్తూ ఉన్నారు. But still we are in search of the word of God. ఆయనను నేటి దినాల్లో దేవుని వాక్యం కొరకైనా వెతుకులాట కలిగి Everyone knows about the gospel. ప్రతి ఒక్కరికి స్వార్థ తెలుసు. Everyone knows about Jesus' miracles. యేసు అద్భుతాల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. Everyone knows about the Old Testament, all the prophecies. అలాగే పాత నిబంధన ప్రవచన వాక్కులన్నీ కూడా తెలుసు. Everything we know. ప్రతిదీ మనకు తెలుసు. But what has to be preached? అయితే ఏమి ప్రసంగించబడాలి? About the future. భవిష్యత్తును గురించి. What will happen next? మరలా ఏం జరుగుతుంది అని ప్రసంగం. When the Lord Jesus is going to come back. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు రానయ్యున్నాడు. When he is going to give the judgment to everyone. ప్రతి ఒక్కరికి ఎప్పుడు తీర్పు ఇవ్వనయ్యున్నాడు. And how God is going to give judgment to the worldly people. ఇదిగో లోకస్తులుగానే ఎలా తీర్పు ఇవ్వనయ్యున్నాడు. And how the Antichrist will come into the rule. అలాగే అంత్యక్రీస్తు ఎలా ఆయన పాలనలోకి రానయ్యున్నాడు. In that how we will be escaping or will be left behind. ఆ యొక్క పాలనలో మనం తప్పింపబడతామా లేకపోతే అలా విడవబడతామా? Don't think that it is because of my subject I'm speaking like this, but this is the required teaching and preaching should be preached in every churches, in every gatherings. ఇదిగో నా ప్రసంగం అంశం కనుక నేను ఈ అంశాన్ని ఈ సబ్జెక్ట్ ని మాట్లాడుతున్నాను అనుకోవద్దు, కానీ ఈ అంశం ప్రతి సంఘంలో ప్రతి సంఘ కాపురి మాట్లాడాలి. It is like we are in the last period, we are going to end completely. మనం అంత్య కాలంలో ఉన్నాం, కడవరి గడియల్లో ఉన్నాం, ఇంకా ముగించినై ఉన్నాం. But what Satan is doing, he is giving all wrong doctrines to the people, and all the people are falling into the false prophecies and false healings. అయితే నేటి దినాల్లో ఆ తప్పుడు సిద్ధాంతాలను, తప్పుడు ప్రవచనాలను, ఆ తప్పుడు ఆ స్వస్థతలో ప్రజలు పడిపోతూ ఉన్నారు. No preacher is today is ready to say that Jesus only will be healing you. యేసు ఒక్కడే నిన్ను స్వస్థపరుస్తాడని ఏ ప్రసంగికుడు కూడా గట్టిగా చెప్పలేక. Nobody is trying to tell that it is not by my might or my power, with only by the help of Holy Spirit this healing is taking place. Nobody is ready to tell that. నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, ఇది పరిశుద్ధాత్మ వలన స్వస్థత కలుగుతుంది
వస్తుందని ఏ ప్రసంగికుడు స్వస్థపరచువాడు చెప్పలేక We wanted to proclaim ourselves, boast ourselves, our name should come out. That is what we are completely trying. నా పేరు రావాలి, నాకు ఘనత రావాలి, నేను స్వస్థపరుస్తున్నాను, ఆ యొక్క డంబము నేటి దినాల్లో ఉంది. This pride and this boasting spirit comes from Satan. ఈ యొక్క గర్వము, ఈ అహంకారము అది సాతాను నుండి వస్తుంది. We should hide and he should reveal. అయితే మనం దాగి ఉండాలి, ఆయన హెచ్చింపబడాలి, ఆయన కనపరచబడాలి. You know why why Lord Jesus Christ selected the fishermen? ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు చేపలు పట్టేవారిని ఎన్నుకున్నాడు? You know why? ఎందుకో తెలుసా? What is that? హంబుల్. Oh, humble. They are humble people. You see any fisherman humble? మీరు ఎప్పుడైనా దీనులను చూసారా? He is selling the dead fish only, but still he'll speak as if the fish is alive. వాడు అమ్మేదేమో సచ్చిన చేపను, కానీ వాడు ఎలా చెప్తాడంటే ఇప్పుడే నేను ఆ బ్రతికించి ఇస్తున్నానన్నట్టుగా చెప్తాడు. It is not because they are humble. వారు దీనులని కాదు. Yes? illiterate Illiterate, not because illiterate, because Matthew, he is a tax collector. Judas Iscariot, he is a document writer. So they are under business and they are under government officials. So educated also is there, uneducated also there. But there are some particular reason to select the fishermen. అయితే చేపలు పట్టే వారిని ఎన్నుకుంటలో ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. దాంట్లో చదువుకున్న వారు ఉన్నారు, చదువులేని వారు ఉన్నారు. మాథ్యూ ట్యాక్స్ కలెక్టర్, సుంకపు వస్తువులు చేసేవాడు. యూదా తను ఆ యొక్క రచయితగా ఉన్నాడు. అలాగూ చదువుకున్న వారు, లేని వారు ఉన్నారు. Also they don't give the fishing in the daytime, they do it in the midnight. అయితే మధ్యరాత్రుల్లో వారు చేపలు పడతారు, ఉదయాన్నే పట్టరు. We have to understand why all these things like that. ఎందుకు ఈ విషయాలు ఇలా ఉన్నాయని మనం To గ్రహించాలి. absorb the oxygen, all the fish will come up. అయితే ఆ యొక్క గాలిని లేకపోతే ఆక్సిజన్ తీసుకోవడానికి ఈ చేపలు పైకి రాత్రుల్లో వస్తాయి. And in the midnight you see only the shadow. With that shadow they will escape. అయితే అవి ఆ యొక్క నీడ ఛాయ పడిన కారణం చేత అవి తప్పించుకొని పోతాయి. So the fishermen, they will hide inside the boat and then they will wave the net. అయితే వారు ఆ యొక్క నావలో ఉండి దాచుకొని వారు ఆ యొక్క వలను వేస్తూ ఉంటారు. ఈ చేప If you show your shadow, the fish won't be found. అయితే ఆ యొక్క నీడ ఛాయ పడినట్లయితే ఆ చేపలు అవి తప్పించుకొని వెళ్ళిపోతాయి. If you are brilliant, they are so brilliant. అయితే నువ్వు జ్ఞానవంతులు అనుకుంటే అవి ఇంకా తెలివైనవి. So you have to hide and only you have to put the net. అయితే నువ్వు దాచుకొని ఆ చేప వలను వేయాలి. And that is how you catch lots of fishes. అలాగే చేపలను పడతావు. That is the quality of doing the ministry. అది పరిచర్య చేసే సుగుణం కూడా అలాగే ఉండాలి. Amen. ఆమేన్. Humbleness. దీనిలోవై Hiding yourself. నిన్ను నీవు దాచుకొని, Not showing yourself. నిన్ను నువ్వు కనపరుచుకుంటూ If you show yourself, you will not catch fish. ఒకవేళ నిన్ను కనపరుచుకుంటే నువ్వు చేపలు పట్టుకోవాలి. But today, all become hybrid. అయితే నేటి దినాల్లో అందరూ కూడా హైబ్రిడ్ విత్తనాలుగా అయ్యారు. Hybrid, which means seedless fruit, seedless vegetables. అయితే అవి ఎలా ఉంటాయంటే దానిలో విత్తనం ఉండదు, కానీ ఆ ఫలాలు పెద్దగా కనబడుతుంది. And also you can see that hybrids will grow quickly and it will never give fruit again. అయితే ఈ హైబ్రిడ్ అయినవి అవి విత్తనాలు ఉండవు కానీ పెద్దగా కనబడతాయి, మరలా అవి ఫలాలు ఇవ్వవు. But many ministries today is going like hybrid only. నేటి దినాల్లో అనేక పరిచర్యలు అలాగే హైబ్రిడ్ పరిచర్యలుగా ఉన్నాయి. Today everybody expecting within a day they want to become a very big preacher and they should be shown to all over the world. Everybody should worship and they have to salute them. This is not ministry. నేటి దినాల్లో ప్రతి ఒక్కరు కూడా హైబ్రిడ్ లా ప్రవర్తిస్తున్నారు. నేను రాత్రి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిని కావాలి, ప్రతి ఒక్కరు నాకు సలాం కొట్టాలి, గులాంగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా నాకు ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాయి. I would like to tell you, even John the Baptist, who lived in the times of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు సమయాల్లో బాప్తిస్మిచ్చి యోహాను ఉంటూ వచ్చాడు. when he was beheaded, Jesus also was there. యేసుక్రీస్తు ప్రభుల వారు తాను తల శిరశ్ఛేదనం అవుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నాడు. Jesus raised 3 people from the dead. యేసుక్రీస్తు ప్రభుల వారు ముగ్గురిని మృతులైన వారిని లేవనెత్తాడు. Jairus' daughter, జేరియస్ కుమార్తె, Nain's widow's son, నాయిని ఆ యొక్క విధవరాలి యొక్క then కుమారుడు, Lazarus. అలాగే లాజరు. Why could Jesus could go and fix back John the Baptist's head and make him alive? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తల ఎదుకు వెళ్ళి ఆ తలను తీసి దానికి అంటబెట్టి మరలా జీవంలోని తేవచ్చు కదా? It is like that. అవును, ఆయన అలాగే చేస్తాడు. It is ministry. అది పరిచర్య అయి ఉంది. He should be beheaded. ఆయన తల శిరశ్ఛేదనం కావాల్సి ఉంది. He is the one who laid the hands and given the baptism for Jesus Christ. His head itself is beheaded. Be careful in the ministry. అయితే పరిచర్యలో జాగ్రత్తగా ఉండు.
యేసు క్రీస్తుకి సాక్షాత్తు యేసు క్రీస్తుకి ఆయన బాప్తిస్మం ఇచ్చిన వారి యొక్క శిరశ్ఛేదనం అయినప్పుడు, when he laid the hands on Jesus Christ and given the baptism, యేసు క్రీస్తుపై తల ఉంచి చేతులు ఉంచి బాప్తిస్మం ఇచ్చిన వ్యక్తి he was beheaded. ఆయన శిరశ్ఛేదనం అయ్యాడు. It is the ministry. అది పరిచర్య. When Bartholomew, when he died as a martyr, ఎప్పుడైతే బర్తలోమేయ ఆయన ఒక హతసాక్షిగా తను హతసాక్షి అయినప్పుడు, he was hanged upside down and the skin was peeled. ఆయనను తలక్రిందులుగా సిలువ వేసి ఆయన యొక్క చర్మాన్ని అలాగ వలిచారు. Actually, he is a leather technician. ఆయన ఆ యొక్క తోళ్ళ వ్యాపారం చేయవాడు. He was a leather person. He used to give leather bags for water and all these things. ఇంకా నీటి కొరకైనా ఆ లెదర్ ఆ యొక్క చర్మపు వస్తువులను తయారు చేసి, But he died as a martyr in this situation. ఇలాంటి పరిస్థితుల్లో తానే హతసాక్షిగా చనిపోయాడు. What about today? ఈ రోజు దినాల్లో ఏంటి? Today, what about our ministry? మన పరిచర్యని గురించి ఏంటి? How we see the man of God today? ఈ రోజు దైవజనుని ఎలా చూస్తూ ఉన్నా? He should come in the car. ఆ కారులో రావాలి, Name should be written. ఆయన పేరు రాయాలి, Photo should be there. ఫోటోలు వేయాలి, Degree should be there. ఆయన డిగ్రీలు ఉండాలి, Before and after it should be there. ఆయన ముందు ఉండాలి, వెనక ఉండాలి. It should be reverend, doctor, so and so, then only name. రెవరెండ్, డాక్టర్, రెవరెండ్ అన్ని రాసి ఉండాలి. Are we eligible for all that? వాటన్నిటికీ మనం యోగ్యులమా? No. లేదు. God only is honoring us. దేవుడే మనల్ని గణప God only putting us into that state. ఆ స్థాయిలోనికి దేవుడే మనల్ని ఉంచుతున్నాడు. But we should not go forward and ask and get the names. ఏదో మనం ముందుకు వెళ్ళి అలా అడగడం కాదు. Yeah, let it be like that. But today the ministry, they're going behind the lust of this world. ఈ రోజు ప్రపంచం లేకపోతే పరిచర్య ఈ యొక్క అనుకరమైన విషయాల వైపుగా వెళ్తూ ఉంది. Yes or no? అవునా కదండి? Today everywhere you see everybody behind only the names and fames. ప్రతి ఒక్కరు కూడా నేటి దినాల్లో పేరు ప్రఖ్యాతుల కొరకై చూస్తున్నారు. Under competitions. ఇంకా పోటీ తత్వం. If you do this, I will do that. నువ్వు ఇలా చేస్తావా, నీకు పోటీగా నేను ఇలా చేస్తాను. So they create and make a people for themselves, and they will be doing things against God. అయితే వారు వ్యతిరేకంగా కొంతమంది గుంపును సమాధానం చేసుకొని దేవునికి వ్యతిరేకమైన విషయాలు చేస్తూ ఉన్నారు. That is what is happening in everywhere you find. అయితే ప్రతి చోట కూడా నువ్వు ఇలాగే చూస్తూ ఉన్నావు. Many times I prayed, Lord, let me come into your presence. I don't want to do ministry at all. నేను అనేక సార్లు అన్నాను, ప్రభువా నేను నీ పరిచయం చేయడానికి సహాయం చేయి, నా సొంత విధానం కాదు. I don't want to be like, seeing all these people doing all things against God, crabs in a bucket. అయితే ఇవన్నీ కూడా ఇలాగూ పరిచర్య చేయుట అవన్నీ కూడా మిడతలు ఒకదాన్ని ఒక బకెట్ లో వేసినట్టుగా కాకుండా, When God wants to lift, nobody can put them down. ఎవరైనా కానీ దేవుడు ఎవరైనా ఎత్తాలి అనుకుంటే ఏ మనిషిని కూడా క్రిందికి చేయలేడు. Amen. Amen. Today even we are being pulled by somebody నేటి దినాల్లో ఎవరో చేత మనం బుద్ధిహీనులుగా in the business or in the work or in the church or anything. They are not allowing us to rise up, come up in life. అయితే జీవితంలో పైకి రావడానికి ఏదో వ్యాపారంలో అడ్డు ఆటంకాలు తెస్తూ ఉన్నారు. But if God planned to lift you, nobody can put you down. ఎవరైనా కానీ దేవుడు ఒకవేళ నువ్వు లేవనెత్తాలనుకుంటే ఎవరు క్రిందికి పెట్టలేరు. Hallelujah. They tried Joseph to be under the pit. అయితే యోసేపును ఆ యొక్క గుంటలో వేయాలని కోరారు. But God lifted him among all of them. అయితే వారందరి పక్షంగా మధ్యలో ఆ దేవుడు యోసేపుని లేవనెత్తాడు. They tried to put Daniel inside the pit. అయితే దానియేలును ఆ యొక్క గృహలో వేయడానికి చూశారు. But who tried to put them in? Everybody were inside that pit. ఎవరైతే తనను ఆ యొక్క గృహలో వేయాలని కోరారో వారందరూ కూడా గృహలోకి వెళ్ళారు. Amen. Amen. Hallelujah. Hallelujah. So when we do the ministry, when we read the word of God, let us be genuine for it. అయితే దేవుని పరిచర్య చేసేటప్పుడు యథార్థంగాను నువ్వు పరిచర్య చేయదు. Do not please any human beings. మానవులు ఎవరిని కూడా నువ్వు ప్రీతికరంగా ఉండాలని చూడదు. If anybody is speaking something wrong, oh yes, it's correct only. Don't go up with them. అయితే మనుషుల ఇంపు కొరకై వారు మెచ్చుకున్నట్టుకై నువ్వు వారు ఏ చేసిన అవునవును ఇది సరిగ్గా చెప్పాడు అనకు. God's judgment is waiting for each and every one of our head. అయితే ప్రతి ఒక్కరి తలపై దేవుని యొక్క తీర్పు వేచి ఉంది. We are thinking that we are escaping, we are living a very good life. No, we are under trouble. అయితే నువ్వు అనుకుంటూ ఉండవచ్చు నేను తప్పించుకుంటున్నాను, బాగా యుక్తిగా ఉన్నాను అనుకుంటున్నావు. లేదు, నువ్వు సమస్యలో ఉన్నావు. Everybody today they are going behind the lust and they are doing the ministries according to their own wish. అయితే వారి
స్వంత ఇచ్చలను అనుసరించి నేటి దినాల్లో ప్రతి ఒక్కరు కూడా పరిచర్యను చేస్తూ ఉన్నారు. As a man of God, when you come to a complete full-time ministry, your children also should be the children who are doing the ministry. అయితే ఒక దైవజనుడిగా నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు నీ పిల్లలు కూడా నిన్ను చూసి వారు ప్రభావితులై ఉండాలి. You know one thing? అయితే నేటి దినాల్లో ఒక విషయం తెలుసండి, Whenever my children trying to eat food, నా పిల్లలు ఎప్పుడైనా కానీ వారు భోజనం చేయాలని కోరినప్పుడు I'll hold their hand. వారు చేయి పట్టుకుంటాను. I will not let them eat. వారు తినడానికి అనుమతించను. I will ask them, how you are eating this? నువ్వు ఎలా తింటున్నావు అని అడుగుతాను. This is given by Jesus. యేసు ప్రభు ఇచ్చాడు. Then how you get this? నువ్వు ఎలా పొందుకున్నావు? It is given by God. దేవుడి ద్వారా ఇచ్చాడు. I always tell them, see the offering box. అక్కడ కానుక పెట్టి చూడు అని చెప్పు. With that only you are eating. నువ్వు దాంతోనే తింటూ ఉన్నావు. You have to be genuine to that. నువ్వు దానికి యథార్థంగా ఉండాలి. They cry. వారు ఏడుస్తారు. They say, yes, ఎస్ అండి. Daddy, we will be genuine to Jesus. యేసు క్రీస్తుకి యథార్థంగా ఉంటాము డాడీ అంటారు. When you grow, what you going to become us? నువ్వేం అవుతావు? నువ్వు ఎదిగినప్పుడు నువ్వేమవుతావు? I tell them, you study anything, no problem. నువ్వు ఏదైనా చదువు అని చెప్తాను. But the end should be ministry. నీ యొక్క జీవిత లక్ష్యం నువ్వు పరిచర్య అయి ఉండాలి. You are eating with the blessings of the offering. ఆ యొక్క కానుక పెట్టలో వచ్చిన ఆశీర్వాదం నీ చేత నువ్వు తింటూ ఉన్నావు. And you are not eating by my own money or mummy's money or anybody's money. నా డబ్బు లేకపోతే తల్లిగారి డబ్బు వాటితో నువ్వు తినట్లేదు. You are eating only with the offering. నువ్వు కానుకతో ఆ యొక్క ఆ కానుకలో వచ్చే దానితో తింటూ. When you both grow, you have to do only ministry. మీరు ఇరువురు ఎదిగినప్పుడు మీరు ఇరువురు కూడా పరిచర్య. This is the dedication from the childhood. When they were 3-4 years, I'm teaching them. 3-4 సంవత్సరాలు ఉన్నప్పుడే వారు ఈ విషయాలు ఈ ప్రతిష్ఠిత నేర్పిస్తూ ఉన్నారు. Whenever I go for rural ministries in Orissa, in Chhattisgarh and all, my children used to tell, Daddy, if you don't come also, no problem, we will take care of the ministry. అయితే వారు నేను ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో ఒరిస్సాలో ఛత్తీస్గఢ్లో సేవ చేసినప్పుడు తండ్రి నువ్వు వచ్చినా రాకపోయినా మేమైతే నమ్మకంగా ఈ పరిచర్యను కొనసాగిస్తామని పిల్లలు అంటారు. Even this time they said, there are many floods are going on. Okay, Daddy, if you're not coming, no problem, we will take care of the church. అయితే వారు అంటున్నారు, తండ్రి అక్కడ ఫ్లడ్స్ ఉన్నాయి, అయితే నువ్వు వెళ్తున్నావు ప్రమాదకరమైన చోటికి, ఒకవేళ నువ్వు రాకపోయినా మేమైతే నమ్మకంగా పరిచర్యను కొనసాగిస్తాం. I asked my son, if I die, what will you do? అయితే నేను నా కుమారుడిని అడిగాను, ఒకవేళ నేను చనిపోతే నువ్వు ఏం చేస్తావు? We are standing in the front of the coffin box, what you will do? I asked. నేను అడిగాను, ఒకవేళ నేను ఆ శవపేటికలో ఉన్నప్పుడు నువ్వు నిలబడి ఉన్నప్పుడు ఎదుట నువ్వు ఏం చేస్తావు? Boy is 9 years old, the girl is 6 years old. ఆ అబ్బాయి చూస్తే 9 సంవత్సరాల వయసు గలవాడు, 6 సంవత్సరాల ప్రాయం కలిగిన అమ్మాయి. He said that I will cry to Jesus to raise you up, Daddy. అయితే తను అంటున్నాడు, నేను డాడీ నువ్వు తిరిగి లేవాలని యేసుక్రీస్తుని మొరపెడతాను అంటున్నాడు. Then if I am not able to do that, ఒకవేళ నేను అలా చేయలేకపోతే in the place where you are, I will stand there, he told. ఆయన చెప్పాడు, నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ చోట నేను నిలబడతాను. I will stand and I will do the ministry నేను continuously. అక్కడ నిలబడి నేను ఆ పరిచర్యను కొనసాగిస్తాను. And I asked my daughter, what is your reply? నేను అన్నాను, కుమార్తె నీ యొక్క ప్రతిస్పందన ఏంటి? And she said, what Anaya said, that same only I will also follow. అన్నయ్య ఏదైతే చెప్పాడో నేను అదే వెంబడిస్తాను. So this is how, as the pastoral ministry, the children should be grown. That's what the Bible says. దేవుని వాక్యం సెలవిస్తుంది, తల్లిదండ్రులు పాస్టోరియల్గా నీవు ఆ పిల్లలకు అలాగ ప్రభావితం చేసి వాళ్ళని పెంచాలి. I am no one to judge anybody else. నేను ఎవరిని తీర్పు తీర్చడానికి? Let God judge everybody. ప్రతి ఒక్కరిని దేవుడే తీర్పు తీర్చని. But today the whole congregation, the whole Christendom is running behind the people who show off themselves. అయితే నేటి దినం క్రైస్తవ ప్రపంచం ఎవరు వెనుక పరిగెత్తుందంటే తమను తాము కనపరుచుకునే వారి ఎదుట పరిగెత్తుంది. Even many children, pastors' children, they are not giving the word of God, they are giving the advertisement for many cosmetic programs and cosmetic things. ఇంకా కాస్మెటిక్స్ కి వారు దేవుని సేవకులైన వారు, వారి పిల్లలైన వారు నేటి దినాల్లో దాని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చున్నారు. It is the saddest thing we are going through in the last days. ఈ యొక్క చివరి దినాల్లో ఇదెంతో ప్రమాదకరమైన విషయాన్ని మనం వెళ్తున్నాం. Each and everyone thinks that, oh, let them do, then nobody can make a revival in the last days. ఈ చివరి దినాల్లో వారు చేయని ఎవరు కూడా ఈ ఉద్యమాన్ని తేరు.
We have to stand and we have to make a revival in our place. మనమే నిలబడి మనమే మన చోట్లలో ఉజ్జీవాన్ని తేవాలి. Whether you have the season of preaching or not, you have to give the word of God condemning in every ways. అయితే ప్రతి చోటను ప్రతి ఒక్కరిని నిందిస్తూ నేటి దినాల్లో నీవే ఆ తీర్పునివ్వాలి. Many people are going with the itching ears to listen to their own lustful things. We should not go behind like that. అయితే ఇచ్చకపు చెవులను కలిగిన వారుగా నేటి దినాల్లో వారు విభిన్న బోధలకు వారు వెళ్తూ ఉన్నారు. But we should be very careful to preach and teach the word of God any season, whatever God has given us. దేవుడు ఏదైతే ఇచ్చాడో దాని విషయంలో మనం ఏమాత్రం కూడా ఇంకా వెళ్ళడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని బోధించువారే అయ్యారు. Today ministry has become a business. నేటి దినాల్లో పరిచర్య ఒక వ్యాపారంగా జరిగింది. Everything has become business. ప్రతిదీ కూడా వ్యాపారంగా అవుతుంది. Everything you have membership, partnership, this, that, for all that you collect the money, everything become business. ఆ ప్రతిదీ కూడా వ్యాపారం అవుతుంది. నువ్వు నాకు ఇంత డబ్బు కట్టు, టీవీ క్లబ్, ఆ క్లబ్ అని అన్నిటికీ డబ్బులు కట్టించుకుంటున్నారు. You have to understand Jesus Christ have never owned anything by his own. యేసుక్రీస్తు ప్రభువారు స్వతహాగా తనకంటూ ఏదీ లేదు. He never has his own house. తన సొంత గృహం లేదు. He never has his own boat. తన సొంత నావ లేదు. He borrowed the boat for preaching and doing everything. అయితే ఆ ప్రసంగం చేయడానికి వేరే వారి యొక్క నావను ఆయన అరువు తీసుకున్నాడు. Even for the upper room prayers, he's asking for the rent. I mean, like, can I use that upper room? నేను ఆ మేడ గదిని వాడవచ్చా అని ఆయన వారిని అరువు అడిగి వాడుతూ ఉన్నాడు. Even the mule also he never bought. It was been tied and he is asking that mule. అయితే ఆ యొక్క గాడిద బొమ్మ కూడా తనది కాదు. ఆయన నేను దాన్ని వాడవచ్చా అని అడుగుతూ ఉన్నాడు. Even the tomb also is not bought by him. It was somebody else. ఆ యొక్క సమాధి కూడా ఆయనది కాదు, అది మరొకరిది, అది తీసుకోబడింది. Only the cross belongs to him. ఆయనకు చెందినది కేవలం సిలువ మాత్రమే. The cross only was given to him as his own. ఆయన స్వతహాగా ఆయన సొంతంగా ఇవ్వబడింది అంటూ ఉంటే అది సిలువ మాత్రమే. Those who are hanged on the wood, they are cursed, it is written. అయితే ఆ యొక్క మ్రానుపై వేలాడువాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం. He owned only one thing, was the cross. ఆయన తనకు స్వతహాగా ఉన్నదంటూ ఏదైనా ఉందంటే అది సిలువ మాత్రమేనండి. But what about our today's life? నేటి దినాల్లో మన జీవితం ఎలా ఉంది? We want to be luxurious life. మనకు లగ్జరీలు కావాలి. We want to go to malls and theaters and we want to live a very luxurious life doing the ministry. పరిచర్య చేస్తూ నేను మాల్లోకి వెళ్ళాలి, నేను ఆ యొక్క థియేటర్లకు వెళ్ళాలి, నేను లగ్జరీలు కలిగి ఉండాలి అని అలా ఆశపడుతూ ఉన్నారు. But today we want to develop ourselves. We don't want to develop anybody else. ఈ నేటి దినాల్లో మనం వృద్ధి చేసుకోవాలని కోరుతున్నాం. ఇంకెవరిని కూడా వృద్ధి చేయడం మనకి ఇష్టం లేకుండా ఉంది. Are we telling that, oh Lord, I'm having 15,000 in my account today, for me 2,000 is sufficient, let me give back other money to somebody else? Are we telling like that? ఎప్పుడైనా కానీ నాకు 2,000 రూపాయలు చాలు ప్రభువా, నా అకౌంట్లో 15,000 రూపాయలు ఉన్నాయి, 2,000 ఉంచుకొని నేను 13,000 వేరే వాళ్ళకి ఇస్తానని ఎప్పుడైనా అన్నామా? If we do that according to the worldly people, we are mad. But according to the kingdom of heaven, you are the king who are living in this world. ఒకవేళ నువ్వు అలా చేసినట్లయితే లోకం దృష్టిలో పిచ్చివాడు వెర్రివాడుగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఒక రాజుగాను ఎంతో రాజటీవిని కలిగిన వాడుగా ఉన్నావు. But we want to save, we want to save. మనం కూడబెట్టుకోవాలి, ఎంత వీలైతే అంత దోచుకోవాలి, కూడబెట్టుకోవాలి, ఇదే ఆలోచన కలిగి. Because Satan made us to live a sensitive life. మనం సాతానుడు ఎలా చేస్తాడంటే సున్నితమైన జీవితానికి అలవాటు చేస్తాడు. If you walk on the road, that is feeling somewhat. ఒకవేళ నేను రోడ్డు మీద నడిచానా ఏదో నేను తగ్గిపోయాను. If you get into a bus and go by bus, oh, it is not correct. ఒకవేళ బస్సులో ఎక్కానా ఇంకో నా జీవితం నా No, I need car. నాకు కారు కావాలి. At least I do go by cab. నేను క్యాబ్ లోనైనా వెళ్ళాను. I can't go by auto. నేను ఆటోలో వెళ్ళాను. I can't walk and go. నేను అసలు నడిస్తే I can't take a lift from somebody's vehicle and go. ఎవరినైనా లిఫ్ట్ అడిగితే అది ఇంకా పెద్ద నేరం. So each and every day we are becoming sensitive for living. ఇంకా జీవితానికి ఎంత సున్నితంగాను అవుతున్నాం. But that will never suit the ministry. అయితే పరిచర్యకు అది ఏమాత్రం కూడా సరిపోయింది. I am ready to live like the Lazarus who is in front of the rich man. అయితే ధనవంతుడికి ఎలాగైతే ఉన్నాడో అలాగూ నేను జీవించాలన్న లాజరు వలె జీవిస్తాను. No problem even if I don't have anything also, but I will have to go to heaven. అయితే నాకేమీ లేకున్నా పర్వాలేదు, నేను ఆ పరలోకానికి వెళ్ళాలి. Rich man also a Christian who knows about God, and the Lazarus poor man, he also know about God. ఆ ధనవంతుడికి దేవుడు తెలుసు, క్రైస్తవుడే. అలాగే పేదవాడైన లాజరు ఆ దరిద్రుడు కూడా క్రైస్తవుడే. But who went to paradise? The Lazarus.
ఎవరు పరలోకానికి వెళ్ళారు, పరదేశికి వెళ్ళారు? లాజరు. But the rich man gone to the Hades. అయితే ఈ ధనవంతుడు ఆ పాతాళానికి వెళ్ళాడు. Abraham is telling they have Moses and the prophets. That means he knows about God and the prophets. అయితే మోషేయు ప్రవక్తలు ఆయనకు తెలిసిన వారై ఉన్నాడు. Because the rich man was told that he said that I want to help my 5 brothers. అయితే ఈ ధనవంతుడు అంటున్నాడు, ఇదిగో నేను నా మిగతా సహోదరులకు సహాయం చేయాలని కోరుతున్నాను. For that Abraham is replying, for them Moses and the prophets are there. అయితే దానికి అబ్రహాము జవాబిస్తున్నాడు, ఆ మోషేయు ప్రవక్తలు ఉన్నారు. So that means the rich man also knows about Moses and the prophets. దాని అర్థం ఏంటంటే మోషేయు తన ప్రవక్తలు ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. This incident happened in the times of Moses. మోషే సమయంలో జరిగిన సంఘటన ఇది. It is the Lord Jesus Christ is not talking about the recent thing. He is talking about the times of Moses, how 2 people died. ఎలాగూ 2 వ్యక్తులు చనిపోయారో ఆ విషయాల గురించి, మోషే సమయాల గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. So we have to understand what kind of Christian living we are having. అయితే నేటి దినాల్లో ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావు అన్నది నువ్వు గ్రహించు. If we go behind the lustful things and the different doctrines and wrong doctrines, we will flourish and we have everything, but we will not enter into the kingdom of heaven. అయితే ఈ యొక్క ఇచ్చకపు చెవులను కలిగిన వారి ఈ యొక్క అహిత బోధనలు లేకపోతే వారి సొంత కల్పనా కథలకు దిశగా వెళ్ళినట్లయితే నువ్వు ఈ లోకంలో అన్ని కలిగి ఉంటావు, కానీ నిత్య రాజ్యంలో పరలోకంలో నువ్వు చేరవు. Bible says that we have to give a sound doctrine, that is whether you are invited or you are rejected the first time itself, no matter, speak only about what is written in the Bible. బైబిల్లో ఏదైతే రాయబడి ఉందో ఆ యొక్క వాక్యము సత్యవాక్యమును హిత బోధించాలని నువ్వు మొదటిసారి నువ్వు ధిక్కరింపబడినా, నువ్వు ఆహ్వానింపబడకపోయినా అటు వాక్యాన్ని చెప్పాలి. But today we try to please the people. అయితే నేటి దినాల్లో ప్రజలకు ప్రీతికరంగా ఉండాలని Whatever they speak, with that only we also speak and say, go behind them. అయితే వారు ఏదైతే చెప్తున్నారో ఆ వాటి వెనుకనే వెళ్ళి ఆ మాటని నెరవేర్చాలని కోరుతున్నారు. We should not do that. అలా చేయవచ్చు. Amen. ఆమేన్. We should give a sound doctrine. మనము సత్యవాక్యమును హిత బోధన ఇవ్వాలి. If you want to give a sound doctrine, we should be sound first of all. ఒకవేళ నువ్వు హిత బోధన ఇవ్వాలి అనుకుంటే మొట్టమొదట నీకు తెలిసిన వాడవై ఉండాలి. As how you all told that you know at least 500 verses, you have to apply it among the people and speak about Christ. అయితే 500 వచనాలు తెలుసని మీరు చెప్పారు. ఆ వచనాలు మీరు అన్వయించుకున్న వారై మాట్లాడే వ్యక్తులుగా ఉండాలి. We should be well versed with the word of God and stand strong for his glory. దేవుని యొక్క వాక్యాన్ని బాగా ఎరిగిన వారై దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించే వారిగా ఉండాలి. Amen. Amen. Hallelujah. Hallelujah. But don't be like the people who are going behind the lust and taking the teachings for their own selfishness. అయితే వారి స్వత ఆకర్షణల కొరకై దేవుని వాక్యాన్ని వక్రీకరించే వారుగా ఉండకుండుగాక. Amen. Amen. Hallelujah. Hallelujah. Will you follow that? మీరు అలా God has given a very few time, but with that we have given little things. If God permits, for the next time we will share many things. May God bless you all. Praise the Lord. అయితే కొంత సమయంలో కొన్ని విషయాలు మాత్రమే పంచుకోగలిగినాం. ప్రభు ఇది ఇంకా సమయం అనుకూలించిన కొలది ఇంకా అనేక విషయాలు తెలుసుకుందాం. Amen. Praise the Lord. మరి సెకండ్ సెషన్లో వాకింగ్ చెప్పిన పాస్టర్ గారికి, అలాగే ట్రాన్స్లేట్ చేసిన బిషప్ ఉదయ్ గారికి యేసు ప్రభు నామంలో హెచ్ఎస్సి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా ఇట్స్ టైం ఫర్ ఆఫరింగ్. ఎందుకంటే ఇందాకే పాస్టర్ గారు చెప్పారు, నాకు అది గుర్తొచ్చింది, ఆఫరింగ్ బాక్స్ అని పిల్లలకు నేర్పించారు. సో ఇట్ షుడ్ గో టు దట్ రైట్ సీడ్ రైట్ టైంలో వెళ్తుంది. సో మనం ఆఫరింగ్ ఇద్దాం. కానుకలు ఇచ్చిన తర్వాత మనము మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్వైట్ చేసాం. జస్ట్ హానర్ దెమ్ విత్ అవర్ ఆఫరింగ్స్. Sister Veena garu, please come and collect the offering, and we're going to close that. Brother Rohit is also there. He will come, and we are celebrating his birthday. He is all the way from Visakhapatnam to come to this place. On this birthday occasion, I don't know exactly. Today morning my wife called and received him that boy, and he is going to marry soonly. He got engaged from Dubai girl. So maybe in January or December we are planning. He's a very good person, a very good singer. He's working for one of the company, his own company in Visakhapatnam. He supports our ministry. మీరు ఎప్పుడైనా ఎవరన్నా సరే మీరు కలవచ్చు. రోహిత్ నెంబర్ ఇస్తాము, విశాఖపట్నం. మీరు ఎప్పుడైనా గుర్తు చేసుకోండి. బ్రదర్ అంత మంచివాడని చెప్తే
నా పేరు చెప్పి ఎవరో వెళ్ళి ల్యాప్టాప్ తీసుకున్నారు. సో నేను మామూలుగా ఎవరిని వెళ్తారంటే రిఫర్ చేస్తాను కదా, నాకు నేమ్ చెప్పి ఒకళ్ళు వెళ్ళారు అనమాట, టీవీ వాళ్ళు మీడియా వాళ్ళు వెళ్తే నేను బ్రదర్ని అక్కడ వైజాగ్లో ఉంటాను మా బ్రదర్ వెళ్ళండి అని చెప్తే నా నేమ్ చెప్పినందుకు ల్యాప్టాప్ అడిగి ఇచ్చేసాడు. 6 months వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. నేను మొన్న వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చి తిను చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు. సో మొన్న కలెక్ట్ చేసుకొని బాబు మన ఆఫీస్ పనికి వస్తుంది. సో అంత మంచివాడు, వెరీ గుడ్ హంబుల్ పర్సన్, మై ఫ్యామిలీ ఫ్రెండ్. వీళ్ళ ఫ్యామిలీ తిన ద్వారా హల్లెలూయా పాస్టర్ గారు నాకు ఇంట్రడ్యూస్ అయ్యారు. హల్లెలూయా తిని పరిచయం చేసిన వైజాగ్లో మీటింగ్ పిలిస్తే నేను వెళ్ళాను. అప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ మెట్ హల్లెలూయా పాస్టర్. దెన్ ఐ ఫైండ్ అవుట్ హోలీ స్పిరిట్ మ్యాన్ ఈజ్ ద రైట్ పర్సన్ అని చెప్పి మా ఇంటికి ఇన్వైట్ చేస్తాం. దెన్ ఈ కేమ్ టు అవర్ హౌస్. After that, we have some relationship. He prayed for us. He loves me and he loves my ministry. That's what is God's divine connection. All the people are connecting. So దేవుని చెప్తున్నట్టు అందరూ కనెక్ట్ అవుతున్నారు. చాలా సంతోషం. సో ఆఫరింగ్ తీసుకొని అండ్ విల్ కట్ ద కేక్ అండ్ విల్ క్లోజ్ దట్ సెక్షన్. అండ్ సంగీత గారు డాక్టర్ ఆల్సో ఈజ్ దేర్. లాస్ట్ టైమ్ షీ హ్యాస్ టేకెన్ ద డాక్టరేట్ అండ్ షీ ఈజ్ ఆల్సో డూయింగ్ Manaspurti Trust. She is working very hard helping the poor people, disabled people. చాలా తను సాఫ్ట్వేర్గా చేసుకుంటూ జాబ్ చేస్తూ కూడా షీ ఈజ్ వర్కింగ్ ఇన్వాల్వ్ విత్ సో మెనీ ప్రోగ్రామ్స్. వాళ్ళు కూడా మన స్టూడెంట్స్ డాక్టరేట్స్. సో టుమారో ఆల్సో దే రిఫర్ వన్ మోర్ పర్సన్ ఫర్ టేకింగ్ ద డాక్టరేట్. ఐ వెల్కమ్ సంగీత గారు అండ్ బ్రదర్ డాక్టర్ ఆల్సో వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. యాక్చువల్లీ నేను టైం లెక్క కాల్ చేయలేదు. ఈవెన్ దో లాస్ట్ టైం ఆల్సో ఎంటర్డ్ ఇన్ టు అవర్ ప్రెజెన్స్. ఆఫ్టర్ దట్ విల్ హ్యావ్ వన్ ఫోటోగ్రాఫ్ నైస్. అండ్ టుమారో ఆల్సో మీరు అందరు రండి చక్కగా. టుమారో 2 o'clock క్లోజ్ అయిపోతుంది సెక్షన్. మార్నింగ్ 10 to 2 o'clock. ఆఫ్టర్ ఆర్డినేషన్ దెర్ ఈస్ నో preaching, nothing. Only Pastor Hallelujah Garu will give 30-40 minutes something. After that we'll give the ordination and at the people. సో ఈ నెక్స్ట్ ఇప్పుడు ఆర్డినేషన్లో కూడా ఎవరెవరు నేమ్స్ ఉన్నారు మీరు అందరు కూడా మీ వినా గారికి ఇచ్చేసేయండి. ఇప్పుడు నేమ్స్ విల్ ఎంటర్ ఇన్ టు మెంబర్షిప్. మీరు అందరూ అఫీషియల్ ఎగ్జిక్యూటివ్ బాడీలో యూ ఆర్ ద మెంబర్స్. నేను మీకు కూడా ఫోన్ చేశాను. సో వద్దనకండి, జాయిన్ అవ్వండి. మీకు అదొక రెస్పెక్ట్. నేను చెప్పాను కదా, ఇది సెకండ్ జనరేషన్. మన పిల్లలు కూడా చేయాలి, మన ఆర్గనైజేషన్లో ఉండాలి. మీరు ఎలా మాతో పాటు ఉన్నారు, మన పిల్లలు అలా వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి ఈ ఆర్గనైజేషన్లో ఇలా పట్టుకొని. ఎందుకంటే ఎవరిని నమ్మినా ఈ రోజుల్లో మనకి ఎలా ఉంటున్నారో తెలియదు. కానీ మన ఆర్గనైజేషన్ అనేది ఇది అవర్ ఫ్యామిలీ మెంబర్స్. సో వాళ్ళు కూడా మన జనరేషన్ తర్వాత వాళ్ళు చేయాలి. వాళ్ళు ఒక యూనివర్సిటీని స్టార్ట్ చేసుకుంటారు, వాళ్ళు గ్రో అవుతారు, దేవుని ఎదుగుతారు, వాళ్ళు సేవకులు అవుతారు. మరి పాస్టర్ గారు చెప్పారు కదా, ఏం చేసుకున్న జాబు సేవ చేయాలి. అంతే. మనకి కూడా దేవుడు ఇచ్చిన పిల్లల్ని ఏం చేయాలి మనం అంతే డెడికేట్ చేసేయాలి. మా అబ్బాయిని అంతే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేశాను. బట్ మై విజన్ అయితే ఏ జాబ్ చేసుకుంటే దేవుడు తీసుకొచ్చేస్తారు ఒక రోజు. ఎందుకంటే తల్లిదండ్రులు సేవలో ఉన్నప్పుడు వాళ్ళని దేవుడు ఒక రైట్ టైంలో. బట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దే షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. దే హ్యావ్ టు డూ ద జాబ్. ఆఫ్టర్ సమ్ టైమ్ గాడ్ విల్ బ్రింగ్ దెమ్ ఇన్ టు మినిస్ట్రీ. దెన్ దే కెన్ సస్టైన్. సడన్గా వచ్చేసి డబ్బులు లేకుండా మినిస్ట్రీ అంటే అది మినిస్ట్రీ ఉండదు, మొత్తానికి వాళ్ళు ప్రాబ్లంకి వెళ్ళిపోతారు. సో గాడ్ అపాయింటెడ్ టైంలో మనకు జరుగుతాయి కాబట్టి సో మన చిల్డ్రన్ కూడా ఈ ఆర్గనైజేషన్ ఉంచండి. మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేసుకుంటామో మీ నామినీ కూడా మాకు ఇచ్చేసేయండి. సో ఇప్పుడు నాకు మా అబ్బాయి అలాగే ఫస్ట్ గారికి వాళ్ళ సన్ ఇస్ దేర్, అలాగే మీనా గారికి 3 డాటర్స్, అందులో